చాలా మందిలో ఒక ఆందోళన ఉంది. ఎందుకు ఆందోళన ఉందంటే రూపీ వాల్యూ పడిపోతుంది డాలర్తో పోలిస్తే. ఈ మధ్య కాలంలో అసలు రికార్డ్ స్థాయిలో పడిపోయింది. అది మనకు మంచిది అంటారా? అయితే అది ప్రమాదకర సూచిక. ఒక పరిమితి వరకు పడటం అవసరం. ఇప్పుడు రూపాయి కూడా వస్తువులాగానే మార్కెట్లో ఒక వస్తువు కొరత ఉన్నది, రేటు పెరుగుతుంది. కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అమ్మేవాడు తక్కువ ఉన్నారు. వస్తువు మిగిలి ఉన్నది, రేటు తగ్గుతుంది. మనకు కావాల్సిన అంతర్జాతీయ కరెన్సీల్లో డాలర్ కావాలి. మీరు ఏం కొనాలన్నా ప్రపంచం నుంచి ఇంధనం కావాలన్నా రోడ్డు కావాలన్నా డాలర్ రూపంలో, మనకు డాలర్లు అవసరం. ఎందుకని దిగుమతులు ఈ చమురు ఇంధనమే $200 బిలియన్ దాదాపుగా $180-200 బిలియన్ ఒక చమురు, ముడి చమురు దిగుమతికి సంవత్సరం అవసరం అవుతాయి. అదే $135 బిలియన్ ఉండేది, 135-140 ఉండేది. ఈ సంవత్సరం ఒక్క దెబ్బన ఒక $60-70 బిలియన్ $100 బిలియన్ పెరుగుతుంది. అది కాకుండా న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కొంటున్నాం. రోజుకు సుమారుగా 1-1.5 మిలియన్ బ్యారెల్స్ సమానమైనటువంటిది. అది మరొక $50-60 బిలియన్ ఉంటుంది. అంటే $240-250 బిలియన్ ఒక్క ఇంధనానికే ఇవ్వాలి. ఈ రెంట్లోనే కలిపి ఒక $70-80 బిలియన్ $100 బిలియన్ లాగా ఒక్కసారి ఖర్చు పెరుగుతుంది. సహజం ఏమవుతుంది? రూపాయలు తినక డాలర్ అనుకునేది, డాలర్ల కొరత ఉంది, రూపాయలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది డాలర్ కావాలంటే. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం, ఆ మారకం రేటు, దాని ప్రభావం ఏంటంటే డాలర్లు దిగుమతులు ఎక్కువ ఉంటే ఎగుమతులు, మనకు డాలర్ల విలువ పెరుగుతుంది, రూపాయి విలువ తగ్గుతుంది. ఎగుమతులు ఎక్కువ ఉంటే డాలర్ విలువ తగ్గుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది. కాబట్టి ఇంధనం మీద ఆధారపడుతున్న దేశం కాలక్రమేణా దీని నుంచి ప్రత్యామ్నాయ వనరులకు వెళ్తే, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు, తర్వాత బయోఫ్యూయల్స్, భూమి నుంచి ఇంధనాన్ని తీయటం. ఉదాహరణకి ఇథనాల్ తీసి మనం పెట్రోల్కి ప్రత్యామ్నాయంగా చేస్తున్నాం, డీజిల్కి పెట్రోల్కి. ఈ మధ్య పెట్రోల్ చేస్తున్నాం. అలాంటివి చేయటము, వ్యవసాయం నుంచి ఇంధనాలు తీసుకోవటము, ఈ టెక్నాలజీస్ వచ్చినాయి ఇప్పుడు. ఇవి శరవేగంగా చేసినట్టయితే ఒక 10 ఏళ్లలో క్రమక్రమంగా మనకు ఇంధనం దిగుమతి తగ్గుతుంది. అప్పుడు ఇబ్బంది ఉండదు. రెండోది, మన చేతుల్లో ఉన్నది మనం కాస్త పట్టించుకోవాల్సింది, ప్రభుత్వాలు ధైర్యంగా చెప్పలేంది. బంగారం అంటే మనకున్నంత మోజు ప్రపంచంలో మరెక్కడ ఎవరికి లేదు. 35,000 టన్నుల బంగారం భారతదేశంలో ఉంది. 195 పాళ్ళు ప్రజల దగ్గర ఉంది. 195-97 పాళ్ళు ప్రభుత్వం దగ్గర లేదు. ప్రభుత్వం దగ్గర కొన్ని 100 టన్నులు ఉంది అంతే. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంత సంపన్న దేశాలు ఉన్నాయి, ఇంత గొప్ప దేశాలు ఉన్నాయి, వాళ్ళెవ్వరి దగ్గర లేనంత బంగారం మన దేశంలో. బంగారం రీత్యా మన ప్రపంచంలో అత్యంత ధనిక దేశం. మానవ చరిత్రలో వెలికి తీసిన బంగారం మొత్తంలో దాదాపుగా 17-18% భారతదేశంలో. సంవత్సరం మనం బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కాబట్టి నేను అందరినీ తెలుసు, నన్ను తిట్టుకుంటారని చెప్పాను. మనకు పెళ్లిళ్ళు, పేరెంటాళ్ళు, బంగారం మనకు అది లేకపోతే మనకు బతులేదు. ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేద్దాం. కొంతకాలం పాటు విదేశాలకు దిగుమతి ఆపేద్దాం. లేకపోతే ఇంకా డాలర్ ధర పెరుగుతుంది, రూపాయి ధర తగ్గిపోతుంది, దేశం మరింత సంకటంలో పడుతుంది. కానీ కొంతమేరకు డాలర్ ధర పెరిగి రూపాయి ధర తగ్గటం మనకు మంచిది. ఎందుకు ఏమవుతుంది? అప్పుడు దిగుమతుల ఖర్చు పెరుగుతుంది కాబట్టి కొంచెం ఖరీదు పెరుగుతుందని చెప్పి దిగుమతి తగ్గిస్తాం. ఎగుమతులకు వచ్చే డబ్బు పెరుగుతుంది. అదే డాలర్కి ఇవాళ 195 రూపాయలు వచ్చిందనుకోండి, 80 రూపాయల బదులు మనకు అదనంగా ఆదాయం వస్తుంది. కానీ పరిమితి దాటితే అస్థిరత వస్తుంది. స్థిరంగా ఉంటే ఎక్స్చేంజ్ వాల్యూ, అప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒక అంచనాలు వేసుకుని పెట్టుబడి పెడతారు. ఇవాళ ఎట్లా ఉంది, రేపు 100 రూపాయలు అవుతున్నావు, 120 రూపాయలు అవుతున్నావు అంటే ఎవరు పెట్టుబడి పెడతారు. కాబట్టి అస్థిరత లేకుండా కొంతమేరకు తగ్గటం మంచిదే. ఇప్పుడు అంతకు దాటి స్థుతి మించి తగ్గింది. కానీ నిన్న ఈ సీజ్ఫైర్ అనగానే 95 రూపాయలకి వెళ్ళింది, 91-92 పడిపోయింది. ఇది కాస్త ప్రశాంత వాతావరణం అంటే మళ్ళీ 85-86కి వచ్చేస్తుంది. కానీ ఆ ప్రశాంత వాతావరణం కనిపించట్లా. మళ్ళీ ఇవాళ మళ్ళీ హార్మోన్ స్ట్రేట్గా కాకుండా ఉన్నారు. కాబట్టి అస్థిర పరిస్థితుల్లో వచ్చింది అది. విదేశీ మార్గ ద్రవ్యంలో ఆ రేటు అన్ని వేళలందు కూడా ఆ రూపాయి విలువ తగ్గటం తప్పేం కాదు. కానీ అంతు లేకుండా తగ్గితే ప్రమాదం. ఇంకోటి సార్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంకొక సర్ప్రైజ్ థింక్ ఉంది. జనరల్ సూత్రం ఏంటంటే డాలర్ రేటు పెరిగితే కనుక బంగారం రేటు తగ్గుతుందని, వైస్ వర్సా ఉంటాయని కదా. కానీ ఇప్పుడు డాలర్ రేటు పెరుగుతుంది, బంగారం రేటు పెరుగుతుంది. దాంట్లో ఏంటి సార్ లాజిక్? అంటే డాలర్ రేటు పెరగడం అనేది మన కరెన్సీకి, అందరూ అన్ని కరెన్సీ ఇంటర్నేషనల్ ఇండెక్స్ లో మనకి ఇప్పుడు చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. ఎందుకు బంగారానికి గత సంవత్సర కాలంలో రేట్లకి ఇంత రెక్కలు వచ్చినాయని చెప్పారు. రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి.
మామూలుగా సూత్రం ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడన్నా సంకట పరిస్థితి ఉన్నట్టయితే ప్రజలు అయితే బంగారానికి లేదా డాలర్లకి పోతారు. కానీ ఇటీవల కాలంలో బంగారానికి కొంచెం శృతిమించి ధర పెరిగింది. అలాగే వెండికి కొంతకాలం పాటు విపరీతంగా ధర పెరిగింది. బంగారం కంటే వెండికి ధర పెరుగుదల రేటు వెండికి ఎక్కువ ఉంది కొంతకాలం పాటు, మళ్ళీ తగ్గింది ఈ మధ్యకాలంలో. అంటే దీనిలో రకరకాల ప్రభావాలు ఉంటాయి. మనకు అర్థమైంది కొంతవరకే. మార్కెట్లో డిమాండ్ సప్లై కాకుండా కృత్రిమంగా కొంతమంది స్పెక్యులేటర్స్ ఆ వస్తువుల్ని పెద్ద ఎత్తున సేకరించి వాడికి లాభం వచ్చేట్టుగా షార్ట్ చేయడం కానీ లాంగ్ కానీ చేసి మార్కెట్లో కృత్రిమ వాతావరణం సృష్టించడం అలవాటైపోయింది. దానికి కొన్ని సందర్భాల్లో ప్రపంచం కూడా దానికి తల ఒగ్గాల్సి వస్తుంది. అంచేత బంగారం రేటు ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కాంప్లికేటెడ్, దాని వెనకాల ఉన్నటువంటి ఫ్యాక్టర్స్. దాని వెనక కంట్రీస్ ఉన్నాయి సార్, చైనా కానీ రష్యా కానీ లేదా అమెరికా కానీ ఇలాంటి కంట్రీస్. ఖచ్చితంగా ఏమైందంటే డాలర్లు ఎప్పుడైతే అందుబాటులో లేకుండా పోయినాయో, ఆంక్షలు పెట్టడం చేత రష్యాకి డాలర్లు అందుబాటులో లేకుండా పోయినాయి. డాలర్తో కొనేవాళ్ళు ఎవరో కూడా రష్యాకి డాలర్, మనం కూడా రష్యాకి రూపాయలతో మనం చేసాం. రష్యా రూపాయలు ఏం చేసుకుంటుంది? రష్యా మన దగ్గర కొంటాం, మన చైనా కాదు. మనకి రష్యా నుంచి కొనాల్సి ఉన్నాయి ఆయిల్ కానీ ఆయుధాలు కానీ, రష్యాకి మన నుంచి కొనాల్సిన పెద్దగా ఏం లేవు. కాబట్టి ఏం చేయడం మొదలెట్టారు? డాలర్లు వద్దయా మాకు, బంగారం డాలర్తో సమానం. మీరు ఈ సెంట్రల్ బ్యాంకులు ఆర్బీఐ కానీ మిగతా సెంట్రల్ బ్యాంకుల్లో కానీ డాలర్, ఇప్పుడు విదేశీ మార్గద్రవ్యం ఎంత ఉంది అంటే డాలర్లు చెప్తారు. అలాగే ఈ విలువైన అంతర్జాతీయ మార్కెట్లో విలువైన కరెన్సీలు ఎంత ఉంటే చెప్తారు. బంగారాన్ని డాలర్ లోపల లెక్క, అది కూడా విదేశీ కరెన్సీ కింద లెక్క. కాబట్టి ఆంక్షలు చాలా దేశాలు పెట్టేసరికి ఆ దేశాలన్నీ కూడా బంగారానికి వెళ్ళిపోయాయి. అది ఒక కారణం. అది ఒక్కటే కారణం కాదు, ఖచ్చితంగా అది ఒక కారణం. రష్యా ఉదాహరణకి గణనీయంగా బంగారాన్ని పెంచింది, వాళ్ళు బంగారం నిల్వలు ఇటీవల కాలంలో. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారంతో ట్రాన్సాక్షన్ జరుగుతాయి అంటున్నారు. బంగారం డాలర్ కంటే బంగారం కదా, బంగారానికి ఎప్పుడు విలువ లేకపోతే ఉండదు కదా. అంటే ప్రొడక్ట్ నేనండి, ప్రొడక్ట్స్ ని బంగారంతో కరెన్సీ కాకుండా డాలర్ కాకుండా డాలర్ బదులు బంగారం కూడా మార్చుకోవచ్చు. ఓకే, రోజు మారుస్తారని కాదు, అది ఉందన్న భరోసా ఉంటే దానికి చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు విలువ పోయే విలువ కాదు కదా. బంగారం ఇవాళ కాదు రేపైనా శాశ్వతంగా ఉంటుంది, చెడిపోదు, తుప్పు పట్టదు, ధర పెరుగుతుంది. ఒకరోజు తగ్గినా కూడా దీర్ఘకాలం పెరుగుతూనే ఉంటుంది, భద్రంగా ఉంటుంది. కానీ పెద్ద వేరే ఉపయోగం లేకపోయినా బంగారానికి కొన్ని పరిశోధనల్లో కొద్ది మేరకు తప్ప బంగారానికి ఒక విచిత్రమైన లక్షణం ఉన్నది. దాన్ని ఎంతైనా అడగొట్టచ్చు, చాలా సన్నటి రేకుల్లాగా తయారు చేయవచ్చు. ఏ లోహానికి అది లేదు. డక్టిలిటీ అంటారు, చిన్న చిన్న తీగలుగా లాగొచ్చు. అలాగే కంప్రెసిబిలిటీ ఏదో ఉంది. ఈ రెండు బంగారానికి. అందుకనే న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ లో పరిశోధనలో బంగారం పనికి వస్తుంది, కానీ పరిశ్రమల్లో పెద్ద పనికిరాదు బంగారం. వెండి పనికి వస్తుంది కొన్ని పరిశ్రమలు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా నేను చదివాను సార్, అది ఎంతవరకు నిజం మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు అమెరికా కొన్ని ఆంక్షలు రష్యా మీద పెట్టింది కదా, అలాగే జపాన్ మీద కూడా పెట్టినట్టుంది. ఆ సందర్భంగా వాళ్ళు అమెరికా సెంట్రల్ బ్యాంక్ దగ్గర దాచుకున్నటువంటి బంగారాన్ని హోల్డ్ చేసేసింది. దాంతో ప్రపంచంలో మిగతా దేశాలు కూడా భయపడిపోయి అక్కడి నుంచి తీసుకురావడం కారణంగా ఇప్పుడు బంగారం రేట్ ఎంత పెరిగింది అనేది రకరకాల ఊహాగానం ఉన్నాయి. ఇప్పుడు బంగారానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యాఖ్య చెప్తున్నారు. దాని గురించి మనం పెద్దగా ఈ కారణంగా అని చెప్పలేం. వాస్తవం ఏంటంటే ఖచ్చితంగా ఆంక్షల ప్రభావం కొంత ఉంది కొన్ని దేశాల మీద, ముఖ్యంగా రష్యా మీద ఉంది. కాబట్టి బంగారానికి వెళ్ళారు. రెండోది అభద్రతా వాతావరణం ఉన్నప్పుడు బంగారానికి ఎక్కువ మంది పెడుతుంటారు. మూడోది కొంత స్పెక్యులేట్ చేసి బంగారం ధర కావాలని పెంచేవాడు కొంతమంది ఉన్నారు మార్కెట్లో. ఆ మాత్రం శక్తి ఉన్నాడు, అంత డబ్బు ఉన్నవాడు ఉన్నారు, వాళ్ళు పెంచుతున్నారు. ఈ మూడు కారణాలు కలిపి ఒక్కసారిగా బంగారానికి విపరీతమైన ధరలు పెరిగాయి. కానీ సార్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ కి ఎవరైనా దాచుకున్న దాన్ని హోల్డ్ చేసే అధికారం ఉందా? మామూలుగా మీ దగ్గర గనక ఏది ప్రపంచంలో ఎక్కడైనా సరే వనరులు ఉంటే దాచుకునే అధికారం లేదు. కానీ కొన్ని దేశాల వనరులను ఫ్రీజ్ చేసే అధికారం ఉంది. ఉదాహరణకు రష్యా వనరుల్ని ప్రస్తుతానికి ఫ్రీజ్ చేశారు. కొన్ని $100 బిలియన్ రష్యా వాళ్ళ డాలర్ల క్యాష్ ఉంటే యూరోప్లో బ్యాంకుల్లో, ముఖ్యంగా బెల్జియంలో ఉన్నది, అది అట్లా పెట్టించారు. కానీ మళ్ళా గొల్లలు పడుతున్నారు. ఉదాహరణకు యుక్రెయిన్ వాదన ఏమిటంటే, మా మీద ఇంత దాడి చేశారు, మాకు ఇంత నష్టం చేశారు, ఈ డబ్బంతా కూడా మీరు స్వాధీనం చేసేసుకుని రష్యాకి అందకుండా చేసి ఆ డబ్బులు మాకు పరిహారంగా ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు. బెల్జియం ఒప్పుకోట్ల. అలాగా కొంత చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆంక్షలు పెట్టినట్టయితే ఆ దేశాల మీద ఆంక్షల పర్యవసానంగా అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. అట్లాగే మాఫియా వాళ్ళు అనుకోండి, అయితే ఆర్మ్స్ డీలర్స్ అక్రమంగా ఈ ఆయుధాలు రవాణా చేస్తున్నారు అనుకోండి, ప్రపంచంలో సంఘటిత నేరాలు పాల్పడుతున్నారు అనుకోండి, దాని కనుక ఆధారాలు ఉంటే ఆయా దేశాలు వాళ్ళ అసెట్స్ని ఫ్రీజ్ చేస్తారు. అలా ఇరాన్ మీద ఆంక్షల్లో భాగంగా
వాళ్ళు మొత్తం ఇరాన్ ప్రభుత్వం అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు. బరాక్ ఒబామా ఆనాడు న్యూక్లియర్ ఒప్పందం తర్వాత దానిలో భాగంగా అసెట్స్ విడుదల చేశారు. కాబట్టి అట్లాగా ఒక దేశం ఇంకో దేశం మీద చర్యలు రోజు తీసుకోరు. తీసుకుంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, ద్రవ్య వ్యవస్థ మీద. కానీ ఇరాన్ మీద చేశారు, రష్యా మీద యూరప్ అమెరికా చేసింది, రష్యాలో ఆలిగాక్స్ మీద అమెరికా ప్రభుత్వం చాలాసార్లు చేసింది. అట్లాగా నిర్దిష్టమైన కేసుల్లో చేయడం జరుగుతుంది. సో ఇక నేషనల్కి వస్తుంది సార్, జమిలీ ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పి మళ్ళీ సపరేట్ పార్లమెంట్ సమావేశాలు కూడా పెడుతున్నారు. ఈ 2029లో సాధ్యం అనిపిస్తుంది సార్? నా దృష్టిలో సాధ్యము కాదు, అవసరము లేదు, ఉపయోగము లేదు. మనకేంటంటే కొంచెం ఏదో మధ్యతరగతి వర్గాలకి ఏదో జరిగితే మనకి చిట్కాలు ఉంటాయి. మనకి ఇది జరిగితే దేశంతో బాగుపడుతున్నారు, అలా చిట్కాలు ఏమి ఉండవు. ఒక సంక్లిష్టమైనటువంటి రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, ఒక అత్యంత వైవిధ్యభరితమైన సమాజంలో, ప్రపంచంలో ఎక్కడలేని కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న దేశంలో దాన్ని మార్చాలంటే చాలా లోతైన ఆలోచన కావాలి. కానీ ఇలా చిట్కాలు ఇలా ఉండదు. ఏదో లేడీకి లేచిందో పెరుగుని చెప్పని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మనం హడావుడిగా చేస్తుంటే కొన్ని సందర్భాల్లో మంచి కంటే చెడు జరుగుతుంది. డిమానిటైజేషన్లో ఏమైంది, మంచి ఉద్దేశంతోనే చేశారు, ఇవాళ అందరూ అంగీకరిస్తున్నారు, నష్టం జరిగిందని చెప్పాను. కాబట్టి సంకల్పం మంచిది కావచ్చు, సంకల్పం మంచిదైతే చాలు. దూరదృష్టి కావాలి, ఒక వ్యూహం కావాలి, స్పష్టమైన అవగాహన కావాలి. ఆ రకంగా చూస్తూ జమిలీ ఎన్నికల ప్రయోజనం నాకేం కనిపించట్లేదు. నేను నిజాయితీగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, ఇటీవల కాలం దాకా తెలంగాణ కానీ, కేసీఆర్ ఎన్నికలు మార్చేదాకా తెలంగాణలో, కర్ణాటకలో కానీ జమిలీ ఎన్నికలు ఉండేవి కదా. అక్కడ ఏమైనా పరిపాలన వేరే తేడా ఏమైనా చూశారండి మీరు? రాజకీయం ఎక్కడైనా బాగుందండి అక్కడ ఆ రాష్ట్రాల్లో? మరి ఇంత కొండతో వెలుగుని పెట్టినట్టుగా ఇంత ఉద్ధరించేదేట? దీనికి రాజ్యాంగ సభలు అంత తలమలుగా చేయాలి, బోల్ని చేయాలి, ఏం మార్పులు రాలి. రెండోది, ఎన్నికలు మళ్ళీ జరిగితే ఇబ్బంది అవుతుందని చేస్తూ ఉంటున్నారు. మన ఎన్నికల వ్యవస్థలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర కేబినెట్ కావచ్చు, దేశంలో ప్రధానమంత్రి జాతీయ కేబినెట్ కావచ్చు, ఎప్పుడైనా కూడా చట్టసభను రద్దు చేసి ఎన్నికలకు మళ్ళీ వెళ్ళడానికి వాళ్ళు సలహా ఇచ్చే అధికారం ఉంది వాళ్ళకి. అది ఇస్తే దాదాపు శిరోధార్యం జరిగిపోతుంది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మారుస్తారు. అప్పుడు దానికి ఏమంటారు, రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చెప్పింది, అలా గనక అసెంబ్లీ ఎన్నికలు కనుక మధ్యలో వచ్చేట్టయితే తర్వాత ఎన్నిక అసెంబ్లీ అట పార్లమెంట్కి మిగతా పదవీ కాలం 2 ఏళ్ళు ఉందనుకో, 2 ఏళ్ల పాటు అసెంబ్లీ ఉంటుందంట. మళ్ళీ ఆ తర్వాత 2 కలిపి జరుగుతాయట. అరే 5 ఏళ్ళు పదవీ కాలం ఇస్తేనే రేపటి సంగతి లేకుండా ఇవాళ ఓట్ల కోసం అన్ని పంజరాలు చేస్తున్నారు. పరిపాలన మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో. 2 ఏళ్లకే ప్రభుత్వం పోతుందని చెప్పంటే ఈ దేశంలో దీర్ఘకాలికంగా ఆలోచించే ప్రభుత్వాలు ఉంటాయా? దేశం ఎంత నష్టపోతుంది ఆర్థికంగా? అలాగే పార్లమెంట్గా మధ్యతరగతులు వచ్చాయనుకోండి మధ్యలో, ప్రస్తుతం సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ, కానీ గతంలో అస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి. 96, 98 మధ్య కానీ వాజ్పేయి గవర్నమెంట్ 96లో ఎందుకు జరిగింది, 98లో జరిగింది, 99లో జరిగింది. ఆ జరగదని గ్యారెంటీ లేదు. అలా వస్తే అలా వచ్చిన మొత్తం అన్ని రాష్ట్రాల శాసనసభ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. అంటే 6 నెలలకు ఒకసారి రాష్ట్రాలు ఎన్నికలు అవుతాయి. ఏమి విచిత్రం ఇది? అన్నిటికంటే నా సమస్య 2 రకాలైంది. ఒకటి, అసలు మన ప్రజలకి, నేను ఈ మాట చాలా లోతుగా ఆలోచించి చెప్తున్నాను, నాకు మన ప్రజాస్వామ్యం అన్నా సమాజం అన్నా అపారమైన గౌరవం ఉంది, కానీ వాస్తవాలను అంచనా వేయాలి. 100కి 50 మంది 70 మంది ఓటర్లకి పంచాయతీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి తేడా లేకుండా ఒకే రకంగా వేస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని, పార్టీని చూసి నచ్చితే అనుకూలంగా, నచ్చకపోతే వ్యతిరేకంగా వేసేస్తున్నారు. కొద్దిమందే పంచాయతీ వేరు, అసెంబ్లీ వేరు, లోక్సభ వేరు, మున్సిపాలిటీ వేరు ఆలోచించేవాళ్ళు. ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యం బాగుపడాలా, ఎన్నికల వల్ల మంచి జరగాలని చెప్పంటే ఓటర్లో పరిణతి పెరిగి ఎందుకు ఎక్కడ ఏ ఓటేస్తున్నామో తెలియాలా, ఏదో రకంగా హడావిడి ఆర్భాటంతో గుడ్డెద్దు చీరబట్టి ఓటేయాలా? ఎప్పటికి బాగుపడి ప్రజాస్వామ్యం? అవగాహన పెరిగితేనా, అవగాహన లేకుండా గుడ్డిగా వేస్తేనా? జమిలీ ఎన్నికల్లో మరింత అవగాహన లేకుండా ఎన్నిక జరుగుతుంది. ఏ రకంగా పరిష్కారం అవుతుంది? చివరిది, ఇంతే శక్తి రాజకీయ పలుకుబడి పెడితే, ఇంత రాద్ధాంతం లేకుండా నిజంగా దేశ రాజకీయాన్ని సమూలంగా మార్చే నిజాయితీ అయినా సమర్థమైన రాజకీయాన్ని తెచ్చే మార్గాలు ఉన్నాయి. అవేం చూడకుండా నాకేదో ఆలోచన పుట్టింది చేద్దాం అనుకుంటే ఎట్లాగా? కాబట్టి జమిలీ ఎన్నికలు నిష్ప్రయోజనం, నిరర్థకం.
కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్పీడ్ చూస్తూ ఉంటే 2011 జనాభా ప్రాతిపదికన చేసేస్తామని చెప్తున్నారు. వాళ్ళ స్పీడ్ చూస్తుంటే డెఫినెట్ గా అది వేరు. నియోజకవర్గాల పునర్విభజన వేరు. 50 ఏళ్ల పాటు 1976 నుంచి నియోజకవర్గాల పునర్విభజన ఆపేశాం. ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా 25 ఏళ్ల పాటు ఆపారు. మంచి ఉద్దేశంతోనే. మిగతా ఆ సవరణలో మిగతావన్నీ కూడా నియంతృత్వానికి చెందినవి, కానీ ఇది అట్లా కాదు. ఇది మంచి ఉద్దేశంతోనే జనాభా పెరుగుదల అరికట్టాలి, ఇది మంచిదన్న ఉద్దేశ సంకల్పంతో చేశారు. సరే, ఆలోచన సౌభైందా కదా పక్కన పెడదాం, కానీ దానిలో దురుద్దేశం ఏం లేదు. కానీ దీనివల్ల భారం పడదా సార్? 2001 వచ్చింది. 2001 వచ్చినప్పుడు ఇద్దరు కొనుక్కున్నాం. కేసీ శివరామకృష్ణన్ గారు, ఆయన మాజీ నగరాభివృద్ధి శాఖ కార్యదర్శి జాతీయ స్థాయిలో, నేను, ఆయన ప్రస్తుతం గతించారు, లేరు ప్రస్తుతం. మేమిద్దరం కలిసి దేశంలో ఎన్నికల సంఘాల మొత్తాన్ని కూర్చోబెట్టి, జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో పెద్దలను కూర్చోబెట్టి, ఆనాడు ఈ దేశంలో ఈ పొఖరణంలో అణ్వాయుధాలు మనం ఎక్స్ప్లోషన్ చేయడం చేత అమెరికా, పాశ్చాత్య దేశాలు మనం ఆంక్షలు పెట్టినాయి. చాలా సంకటంలో ఉన్నాం. ప్రభుత్వమా సంకీర్ణ ప్రభుత్వం 20-30 పార్టీలతో కలిసి ఉంది. ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. అందుకని మేము గట్టిగా వారికి సూచించాం, ఎందుకు లేని కుంపటి ఒకటి పెట్టడం దేశంలోనూ. అటు అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నాయి, ఇటు దేశంలో రాజకీయంలో సుస్థిరత లేదు. ఇప్పుడు పంచాయతీ మీరు కనుక ప్రారంభిస్తే మళ్ళీ దక్షిణాది ఉత్తరాది ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అంటే ప్రభుత్వం గందరగోళంలో పడుతుంది. దయచేసి ఉన్నదాన్ని ఒక 25 ఏళ్ళు మనం కొనసాగిద్దాం, తర్వాత చూసుకోవచ్చు 25 ఏళ్ళ తర్వాత అనుకున్నాం. దాన్ని వారంతా ఒప్పుకున్నారు. మేము అనుకున్న 25 ఏళ్ళు కదా, రాజోడు రౌతోడు అనుకున్నాం. 25 ఏళ్ళు గిర్రం తిరిగిపోయింది. 25 ఏళ్ళు వచ్చేసింది. ఇప్పుడు ఆ పరిష్కారం కోసం చూడాలి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన ఏం చేయాలి? ఇప్పుడు ఏమీ చేయకుండామంటే రాజ్యాంగంలో తొలితో ఉన్నటువంటి అధికరణం ఏమిటది? ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలు సేకరిస్తారు. ఆ జనాభాని బట్టి జనాభా నిష్పత్తులు ఆ రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు ఉంటాయి. అది ఒరిజినల్గా ఉంది. దాన్ని 50 ఏళ్ల పాటు మనం అలా ఫ్రీజ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయం కావాలి. కాబట్టి అది వేరు, ఈ జమిలీ ఎన్నికలు వేరు. కానీ ఈ రెండు సైమల్టేనియస్ గా జరగాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా వస్తుంది కదా. ఆలోచన ఉండొచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా దానికి మార్గమూ లేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో 3/200 మెజారిటీ దీనికి రాదు. 2, ఇది అవసరమూ లేదు. లాభం కంటే నష్టం ఎక్కువ జరగచ్చు. ఇంతకంటే మంచి పనులు, రాజకీయాన్ని సమూలంగా మంచి మార్గాన్ని పెట్టే పనులు ఉన్నప్పుడు దాని మీద దృష్టి పెట్టండి తప్ప ఊరికే గుడ్డెద్దు చేరబడ్డట్టు చేయబోకండి, నా విజ్ఞప్తి. ఇంకోటి సార్, టెక్నాలజీ మనకు పెరిగింది. టెక్నాలజీ పెరిగినప్పుడు అసలు ఎంపీల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందంటారా? అది నేను ఒప్పుకోను. మన నియోజకవర్గాలు చాలా పెద్దవి. బ్రిటన్ మొత్తం జనాభా 6,40,00,000 మంది ఉంటారు. 650 నియోజకవర్గాలు ఉన్నాయి హౌస్ ఆఫ్ కామన్స్. అంటే 1,00,000 జనాభాకి ఒక ఎంపీ ఉన్నాడు. జనాభాకి మనకి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10-15 లక్షల జనాభా ఉన్నాయి నగర ప్రాంతాల్లో కొన్ని ఉన్నాయి. పార్లమెంట్ 30-40 లక్షల ఓటర్లు ఉన్నాయి. కాబట్టి సంఖ్య పెంచడం తప్పు కాదు. ఆ పెంచే దాంట్లో శాస్త్రీయ పద్ధతి లేదు. ఇక్కడేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నాయి బాగా. అది ఏ రాష్ట్రాలకు ఎంత కేటాయించారు 2 కలపద్దు మనం. ఉన్న సంఖ్య ప్రస్తుతం అంటే పెరిగిన జనాభా రీత్యా కొంత పెంచడం అవసరమా లేదా? నా దృష్టిలో మంచిదే. అందున మహిళల రిజర్వేషన్ కూడా పెట్టారు కాబట్టి 3వ వంతు స్థానం మహిళలకు ఇవ్వాలి కదా. మరి ఉన్న సీట్లు తీసేసి మహిళలను పెడతామని చెప్పంటే రాజకీయాల్లో అస్థిరత వస్తుంది. ఉన్న ఎంపీల నుంచి వాళ్ళందరం పదవులు కాపాడుకోవాలని కోరుకుంటుంది కదా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా. పెద్ద ఘటన వస్తుంది. అలా కాకుండా పర్లేదయ్యా, సంఖ్య పెరుగుతోంది కాబట్టి 533 మీరు ఉన్నారు, ఇంతమందికి మీ కనుక ప్రజలు ఆదరిస్తే మీకు అవకాశాలు ఉంటాయి, ఇది కాకుండా అదనంగా సీట్లు వస్తున్నాయని చెప్పడం చాలా తేలికవుతుంది. సో దీనికి ఎన్నికల ప్రక్రియకి కూడా మళ్ళీ ఖర్చు కూడా పెరుగుతుందా సైమల్టేనియస్ గా? ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో అయ్యే ఖర్చు మొత్తం మీద చూస్తే ఓటుకి ఎంత ఖర్చు అవుతుంది. డబ్బుల పంపిణీ కదా అత్యధిక ఖర్చు. ప్రైవేట్ గా అక్రమ ఖర్చు కదా, అనఫిషియల్ ఖర్చు. కాబట్టి ప్రభుత్వానికి అదనంగా పెద్ద ఖర్చు కొంచెం ఉంటుంది కానీ అంత ఎక్కువ. సో ఓవరాల్ గా జమిలీ ఎన్నికలు అవసరం లేదంటే మనకి. జమిలీ ఎన్నికలు నా దృష్టిలో అవసరం. నేను చాలా స్పష్టంగా చెప్తాను, మొట్టమొదటి చెప్తున్నాను. థ్యాంక్ యూ.